హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పచ్చి కొబ్బరి పాలు పోసి క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాము. పచ్చి కొబ్బరి పాలు క్యాప్సికమ్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. క్యాప్సికము, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, కారం, సాల్టు, కరివేపాకు, పసుపు, ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, ఇలాచి, ఉల్లిపాయలు, టమాటో, ఆలుగడ్డ. ఇప్పుడు మనం క్యాప్సికమ్ కర్రీకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర వేసాను. దూరగా వేయించుకుందాము. వేయించుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అందులోనే చెక్క, లవంగము, ఒక ఇలాచి వేసాను నేను. మసాలా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ఎప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల అందులోనే కొద్దిగా అంతా జీడిపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. అయితే చిక్కదనము వస్తుంది, బాగుంటుంది కర్రీ. దోరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. క్యాప్సికమ్ కర్రీకి ప్యాన్ పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ పోసుకున్నాను. అందులో చూడండి, ఆయిల్ హీట్ ఎక్కని. ఇప్పుడు మనం అందులో ఆవాలు చిటపటలాడిద్దాము. చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీకి అనేసి ఉల్లిపాయలు వేసుకున్నాము. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేగనిద్దాము. పచ్చివాసన పోయేదాకా చూడండి, వేగుతున్నాయి కదా. ఇప్పుడు అందులోనే మనము కరివేపాకు వేసినాక ఒకసారి కలుపుకుందాము. చిటపటలాడుతుంది కదా కరివేపాకు. ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం అందులో నేను ఒక ఆలుగడ్డ అయితే పైన తొక్క తీసేసుకున్నాను. ముక్కలుగా ఒక సైజు ముక్కలుగా కట్ చేశాను. పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. చూడండి, ఆలుగడ్డ ఫ్రై కానిద్దాం. ఆయిల్లో ఫ్రై కావడం వల్ల ఆలుగడ్డ చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. ఇప్పుడు మనం అందులో కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై కానిద్దాము. ఉల్లిపాయల్లో వచ్చే నీళ్ళతోనే ఆలుగడ్డ ఫ్రై అవుతుంది కదా. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. క్యాప్సికమ్ మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా చూడండి, నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కర్రీకి కొంచెం పెద్దవిగానే ఉండాలి. క్యాప్సికమ్ వేసుకున్నాం కదా. అందులోనే ఒక కప్పుడు టమాటా ముక్కలు, క్యాప్సికమ్ టమాటా ముక్కలు వేసాం కదా. ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, ఇప్పటికి చాలా కలర్ బాగా కనిపిస్తుంది కదా. ఉల్లిపాయలు, ఆలుగడ్డ అన్నీ వేసాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాము కదా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకుందాము. బాగా మూత పెట్టుకొని చూడండి, క్యాప్సికంలో వచ్చే నీళ్ళు, ఉల్లిపాయలు, టమోటాలు వేసాం కదా, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, జీడిపప్పు కన్నా అది అందులో వేసేద్దాం పౌడర్ను. మసాలా వేసుకున్నాం కదా మనం, అదే మిక్సీ పట్టుకున్నదే కలుపుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మసాలా అంతా పట్టేదాకా ఉడికించుకుందాము. చూడండి, మసాలా వేసాక కానీ కూర చాలా కలర్గా ఉంది, చాలా స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అందులో టేస్ట్కి తగినంత కారం వేసుకున్నాం కదా. ఒకసారి బాగా కలుపుకుందాము. నీళ్ళైతే నేనైతే వేయలేదు. చూడండి, బాగుంది కర్రీ అయితే.
ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం ఉడకనిద్దాము. మనం అప్పటి వరకు మనం మిక్సీకి పట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, చూడండి చాలా పేస్ట్ లాగా పట్టుకున్నాను నేను నీళ్ళు పోసి. ఇప్పుడు మనము అందులో వడగట్టుకుందాము. చూడండి గరిటలో పోసుకొని స్పూన్తో బాగా ప్రెస్ చేస్తే నీళ్ళు వస్తాయి బాగా. చూడండి అలా అంటుంటే నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి, కొబ్బరి నీళ్ళు. ఇంకా రాలేదంటే అలా ప్రెస్ చేయండి, బాగా చిక్కగా వచ్చాయండి కొబ్బరి పాలు అయితే. ఇప్పుడు మనం మూత తీసి కొబ్బరి పాలను అయితే అందులో పోసేద్దాము. కొబ్బరి పాలు పోసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని పోసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాము. కొబ్బరి పాలు పోసినాక చాలా చిక్కబడుతుంది కర్రీ అయితే. మసాలాలు వేయడం వల్ల చాలా స్మెల్ వస్తుంది, చాలా సూపర్గా ఉంది కూర. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. వావ్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి పాలు పోయడం వల్ల చాలా టేస్ట్ ఉంది. ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. చూడండి చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు కొబ్బరి పాలు పోసి క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ క్యాప్సికమ్ కొబ్బరి పాలు పోసిన కర్రీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.